ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీలకు త్వరలో తీపి కబురు చెప్పబోతోంది. ఎన్నో ఏళ్లుగా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు ఎదురు చూస్తున్న గ్రాట్యుటీ అమలుకు ఆమోదం తెలిపింది. ఏపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నెల రోజుల కసరత్తు తర్వాత నిర్ణయం తీసుకున్నారు. ఓవైపు ప్రభుత్వం గ్రాట్యుటీపై కేంద్రానికి లేఖ రాస్తూనే సొంతంగా అమలుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేయనుంది. అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా అదనంగా 10 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలకు ప్రయోజనం కలగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 1,00,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు విధుల్లో ఉన్నారు. ప్రస్తుతం పదవీ విరమణ సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు 1,00,000 రూపాయలు, ఆయాలకు 40,000 రూపాయలు మొత్తంగా ఇస్తున్నారు. ప్రతి ఏటా 600 మంది అంగన్వాడీ కార్యకర్తలకు మరో 700 మంది వరకు మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పదవీ విరమణ చేస్తున్నారు. ఈ మేరకు వీరికి పదవీ విరమణ ప్రయోజనం కింద చెల్లింపులతో ఏటా 8 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల వరకు ప్రభుత్వానికి వ్యయమవుతోంది. అంగన్వాడీలకు గ్రాట్యుటీని అమలు చేస్తే ఎన్ని సంవత్సరాలు సర్వీసులో ఉంటే సంవత్సరానికి 15 రోజుల వేతనం చొప్పున గ్రాట్యుటీ చెల్లిస్తారు. రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తల జీతం 11,500 రూపాయలు కాగా అందులో 15 రోజుల వేతనం అంటే 5,750 రూపాయలు. అంగన్వాడీ కార్యకర్తగా విధుల్లోకి తీసుకునేందుకు గరిష్ట వయసు 35 ఏళ్లు కాగా 62 ఏళ్లు వచ్చే వరకు ఆమె విధుల్లో ఉండి పదవీ విరమణ చేస్తే 27 ఏళ్లు సర్వీస్లో ఉంటారు. ఆ లెక్కను చూస్తే 1.55 లక్షల రూపాయల గ్రాట్యుటీ వస్తుందని అంచనా వేస్తున్నారు అధికారులు. ఒకవేళ ఎవరైనా 25-30 ఏళ్లకు అంగన్వాడీ కార్యకర్తగా చేరినా వారికి ఇంకా ఎక్కువ గ్రాట్యుటీ వస్తుంది. కొందరికి సర్వీస్ను బట్టి 2 నుంచి 2.2 లక్షల రూపాయల వరకు గ్రాట్యుటీ అందుతుంది. అంగన్వాడీల ఆయాలకు నెలకు 7,000 రూపాయలు వారి సర్వీస్కు అనుగుణంగా గ్రాట్యుటీ అందనుంది. దేశవ్యాప్తంగా చూస్తే గుజరాత్, కర్ణాటకలో మాత్రమే అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలవుతోంది. మరోవైపు బాల్య సంరక్షణ విద్యపై అంగన్వాడీ టీచర్లకు 120 రోజుల సర్టిఫికేట్ కోర్సును పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 55,607 మంది అంగన్వాడీ టీచర్లకు ఈ శిక్షణ అందించనున్నారు. ఇందులో భాగంగా ప్రథమ్ సంస్థ ద్వారా 6 రోజుల ఆఫ్లైన్ శిక్షణను ప్రారంభించారు. ఎంపిక చేసిన ఉన్నత పాఠశాలల్లో వారికి శిక్షణ ఇస్తారని అధికారులు తెలిపారు.